కీర్తి పతాకను అంతరిక్షంలో రెపరెపలాడించిన ఇస్రో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను గ్యాలంటరీ అవార్డు దక్కింది. దేశ అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్రను ప్రకటించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈ అవార్డును శుక్లాకు ప్రదానం చేయబోతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు రికార్డు సృష్టించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సాయుధ దళాలకు చెందిన 70 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వీరిలో 6గురికి మరణానంతరం ప్రకటించారు. మేజర్ హర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లకు కీర్తి చక్ర పురస్కారాలు వరించాయి. 13 మందికి శౌర్య చక్ర, 1కి బాటు సేవ పథకం, 44 మందికి సేన, 6గురికి నౌసేన, 2కి వాయుసేన పథకాలు ప్రకటించారు. గత ఏడాది నిర్వహించిన XM-4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు. XM-4 మిషన్లో భాగంగా మరో 3తో కలిసి ISS కు వెళ్లిన శుభాంశు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేశారు. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై అధ్యయనం చేశారు. ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్న అంశంపై ఒక వీడియోను చిత్రీకరించారు. అంతరిక్షంలో వ్యోమగాములు మానసిక ఆరోగ్యంపై సైతం అధ్యయనం చేశారు. దీంతో అంతరిక్ష పరిశోధనలో చూపిన అసమాన ధైర్య సాహసాలకు గాను అశోక చక్ర అవార్డును ఆయనను ఎంపిక చేశారు. అంతరిక్షంలో సాధించిన విజయాలతో పాటు అత్యంత అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్ క్రెడిట్ కూడా శుక్లకు చెందింది. 2000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. SU-30, MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ వంటి ఎయిర్ క్రాఫ్ట్లను ఆయన నడిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లినప్పుడు ఇస్రో కోసం 7 ప్రయోగాలు చేయడంతో పాటు 60 శాస్త్రీయ పరిశోధనలకు సపోర్ట్ ఇచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలు భారత్ సొంతంగా 2027లో చేపట్టినటువంటి గగనయాన్ ప్రయోగం విజయవంతానికి ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అశోక చక్రతో పాటుగా 3 కీర్తి చక్ర అవార్డులు, 13 మందికి శౌర్య చక్ర, 1కి బాటు సేవ పథకం, అలాగే 44 మందికి సేన, 6గురికి నౌసేన, 2కి వాయుసేన పథకాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మేజర్ హర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్లకు కీర్తి చక్ర పురస్కారాలు లభించాయి.